హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చానండి. నేనైతే ఈరోజు చూడండి మినపగుళ్ళు చూపిస్తున్నా కదా, వీటితోనే లడ్డు చేయబోతున్నా. నేనైతే ఈరోజు మినప లడ్డూలు చేస్తున్నానండి, అదే సున్నుండలు. చూడండి ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి ఫస్ట్ అయితే ఇది ఒక 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నానండి. చూడండి 1 గ్లాస్ మినపగుండ్లు. చూడండి ఇది 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాను కదండి, దీనికి సరిపడా షుగర్ అదే గ్లాస్తోని షుగర్ అనేది తీసుకోవాలండి. సేమ్ చూడండి ఈ గ్లాస్తోని మినపగుండ్లు తీసుకున్నాను, అదే గ్లాస్తోని షుగర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి ఫస్ట్ అయితే మనము ఈ మినపగుండ్లని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఏం లేకుండానే ఉట్టిగానే కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఫుల్ పెట్టద్దండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మినపగుండ్లు అయితే ఇలా పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. దీని స్మెల్ అనేది పచ్చి వాసన మొత్తం పోవాలండి. చూడండి మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా రెడ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే మనం ఫ్రై చేస్తే ఇలా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి మినపగుండ్లు అయితే మంచి రెడ్ కలర్ అవుతున్నాయి, మంచి స్మెల్ వస్తుంది. చూడండి అందరూ మినపగుండ్లు అయితే చాలా మంచిగా వేగాయండి, మంచిగా రెడ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లార్చుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇవైతే మనం మిక్సీలోకి వేసుకోవాలండి. మిక్సీలోకి వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఒక బేషన్లోకి ఇవి వేసుకొని చల్లార్చుకుంటున్నా. ఇప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టి చల్లార్చుకుంటున్నా. ఇవైతే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి మినపగుండ్లు అయితే చల్లారిపోయాయి. అలా అని పూర్తిగా చల్లారిపోవద్దు, మరీ వేడిగా ఉండకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. చూడండి ఇలా మనం పట్టుకునేంత గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పౌడర్ చేస్తే మనకు పౌడర్ అనేది ముద్దలాగా రాకుండా పొడి పొడిగా వస్తుందండి. అప్పుడు మనం షుగర్ పౌడర్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందులోకి వేసి పౌడర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది. చూడండి ఎంత బాగా పౌడర్ లాగా అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది మనం బౌల్లోకి తీసుకున్నాం. మళ్ళీ ఇందులో ఈ మిక్సీ గిన్నెలో షుగర్ వేసుకొని మళ్ళీ షుగర్ని కూడా పౌడర్ లాగా చేసుకుందాం. చూడండి షుగర్ అనేది ఇందులోకి వేసుకుంటున్నా, దీన్ని పౌడర్ లాగా చేస్తాను. ఇప్పుడు చూడండి షుగర్ పౌడర్ లాగా తయారైందండి. ఇప్పుడు మనం ఇది ఒక బేషన్లో వేస్తున్నాను. చూడండి ఇది మినపగుండ్ల పౌడర్, ఇది షుగర్ పౌడర్. మనం మినపగుండ్లు మనం పౌడర్ చేసుకున్నాక కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అప్పుడు మనం ఇందులోకి వేయొద్దు. ఎందుకంటే ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే ముద్దలాగా అయిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ షుగర్ పౌడర్లోకి వేసి కలిపేయాలి. ఇప్పుడైతే కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ మినపగుండ్ల పౌడర్ని ఇందులో వేసి కలిపేద్దాం. చూడండి నేనైతే ఇందులోకి షుగర్ పౌడర్ అనేది వాడుతున్నాను. మీకు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చండి, సేమ్ క్వాంటిటీ. నేను 1 గ్లాస్తో షుగర్ తీసుకున్నాను కదండి, అదే 1 గ్లాస్తోని బెల్లం అనేది తీసుకోవచ్చు. దాన్ని కూడా పౌడర్ చేసుకొని ఇలాగే మిక్స్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. నేనైతే ఇందులోకి షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది ఇందులోకి కలిపేద్దాం. చూడండి
ఇందులోకి వేసి ఇట్లా బాగా కలుపుకోవాలి. మనం చేయితో కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యి అనేది వేడి చేసుకుంటూ కాస్త కొంచెం కొంచెం పోస్తూ ముద్దలాగా ఇట్లా లడ్డులాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి అనేది వేడి చేసుకుంటానండి. చూడండి, నెయ్యి అయితే నేను ఇలా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఈ గరిటెతోనే ఇందులో పోస్తూ లడ్డులాగా చేసుకోవాలండి. ఈ నెయ్యి అయితే నేను ఇంట్లో చేసిన నెయ్యేనండి. మీరు కావాలంటే బయట కొని తెచ్చుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నెయ్యి అయితే చాలా వేడిగా ఉంది. చూడండి, ఇప్పుడు ఒక గరిటెతో ఒకటి పోస్తున్నా. ఇది వేడిగా ఉన్నప్పుడే తొందరగా ఇట్లా లడ్డులాగా చేసుకోవాలండి. చాలా వేడిగా ఉంటుందండి. చూడండి, ఇలా లడ్డులాగా చేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇట్లా కొంచెం కొంచెం నెయ్యి అనేది, వేడి నెయ్యి అనేది ఇలా పోస్తూ ఇలా ఒక్కొక్కటి లడ్డులాగా మొత్తం ఒక్కొక్కటి లడ్డులాగా చేసుకొని ఇది మొత్తం అన్ని లడ్డూస్ అనేది చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో.